ఓకే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయ్స్, సౌండ్ వస్తుంది కదా, పని చేద్దాం. ఓకే నవ్వు. ఓకే గాయ్స్, ఓకే. ఇప్పుడు గాయ్స్ టైం ఎంత అవుతుందంటే తెలియదు. అంతగానే చూసినా అంటే కనిపిస్తలేమో అని చూసినా కానీ తెలియదు. అయితే ఈరోజు 6కి ఏమో లేట్గా వచ్చిన ఈరోజు, ఎందుకంటే కొంచెం వాడ పని ఉండే, మమ్మీ చెప్పింది. ఆ పని కోసం పోయి వచ్చేసరికి లేట్ అయింది గాయస్. ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి 3:10కి ఏమో వచ్చిన. స్కూల్ నుంచి వచ్చినాక ఫ్రెండ్స్ తోటి బయటికంటే బేకరీ పోయినా తినేసి వచ్చినా అంటే డాడీ చెప్పుకోగానే ఇట్లా మమ్మీ పని చెప్తే దానికే చాలా లేట్ అయింది. బస్సు కూడా మధ్యలో ఎందుకు ఆపిరు అంటే ఎక్కువ మంది జనాలు వచ్చేసరికి టికెట్స్ కొట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి బస్సు ఆపిరు, అందుకని లేట్ కూడా అయింది. బట్ అది ఇప్పుడే యూనిఫామ్ మార్చుకొని వచ్చి కూర్చొని బ్లాగ్ తీస్తున్నా అంతే గైస్. ఇగో ఈరోజు మార్నింగ్ నుంచి బయట ఈ బిల్డింగ్లో కరెంట్ బిల్ ఎవరు కడతలేరంట, ఏమో అన్నారు నాకు తెలియదు అది. అందుకని అయితే బయట అయితే కరెంట్ లేదు, చూపిస్తాను మీకు. మా ఇంట్లో ఉంది కానీ బయట నీటికి దూరం పని చేస్తే కరెంట్ లేదు. చీకటి ఉంది, లైట్ కూడా నడుస్తలేదు పైన. వీడికెళ్ళి మెట్లు కనిపిస్తాయి ఇట్లా మొత్తం చీకటి ఉంది, భయంకరమైన చీకటి. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం, ఎందుకంటే గాలినా రాని ఈ దోమలు రాకుండా ఇది వేసేస్తే చెట్టు గాయస్. మంచిగా నా తలకే కనిపించలేదు. నిన్నటి వ్లాగ్లో ఏమైందంటే స్క్రీన్ ఇట్లా రికార్డ్ అయింది, ఫోను ఇట్లా క్రాస్ రాలేదు. ఈ ఫోన్లో ప్రాబ్లం అలాంటిది ఉంది. దానివల్ల ఏమైందంటే కొంచెం నా రొటేట్ చేసేసరికి నా ముఖానికి ఈడికే కనిపిస్తుంది నిన్నటి వ్లాగ్లో. ఈరోజు అట్లా అవుతుందో కాదో నాకు తెలియదు గాయస్. బయట మమ్మీ మాట్లాడుతుంది. ఓకే, ఫుల్ ఉబ్బరిస్తుంది రూమ్లో, ఆడ గాలి వస్తుంది అని ఆడ కూర్చొని ఇప్పుడు వచ్చిన కొద్దిసేపు సినిమా చూద్దామని, ఏదో కార్టూన్ యానిమే, దాని పేరు కూడా తెలియదు, డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకున్నా గాయస్. దాన్ని చూసి ఎలా ఉందో తర్వాత చెప్తా. అప్పటికి చీకటి కూడా కావచ్చు, అయితే అది చీకటి మంచిగా చెప్తా గాయస్. తర్వాత మంచిగా కూర్చొని ఇందాకనే వచ్చేటప్పుడు షాప్ నుంచి వచ్చేటప్పుడు ఏం గాయస్ ఇదేదో తెచ్చుకున్నా. ఇది ఏంటిదంటే చాకో లేడీ బీమ్స్ అంట. ఇది లాలీపాప్ మనందరికి తెలిసిందే, 1 రూపీకి ఒకటి. ఇది కూడా 1 రూపీకి ఒకటి, 5 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఇవి తినుకుంటా, ఇవి పెట్టుకొని చోలా కూలర్ వేసుకొని ఒక సినిమా చూసేసి, సినిమా అయిపోయాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం గాయస్. కొంచెం బస్ నుంచి పోగానే బస్సులో గాలికి నిద్ర వస్తుంది, దానివల్ల హెడ్ఏక్ వస్తుంది, మొత్తం అలిచిపోయినట్టు అవుతుంది బాడీ మొత్తం. ఇంటికి వచ్చినాక కూడా ఇక్కడ చల్లనే ఉంటుంది, కానీ ఇంటికి వచ్చినాక కూడా ఫుల్ ఉబ్బరం అవుతుంది గాయస్. నాకైతే అలవాటు లేదు కదా, అలవాటు అయ్యేంత వరకు అయితే ఇంకే ఉంటుంది. అలవాటు అయ్యేంత వరకు అయినా కానీ ఒక 20 days ముందు స్కూలు, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ స్కూల్ అంటారు. మారుస్తారో మారో నాకు తెలియదు. డాడీ అయితే మారుస్తా అంటాడు, ఎందుకంటే చాలా దూరం అవుతుంది, ట్రావెల్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. కానీ 1 yearకే. ఇంకోటి గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందంట, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ లేవంట గైస్. అంటే నాకు 10th బోర్డ్ ఎగ్జామ్స్ లేవు, చెప్పలేం, ఉండొచ్చు ఏమో, నాకు అంత కన్ఫర్మ్. నేను న్యూస్ చూడాను. ఎందుకు న్యూస్ చూడానంటే మా ఇంట్లో టీవీ లేదు, ఉన్న టీవీ ఖరాబ్ అయింది ఇష్యూ వల్ల, కొత్తది కొనాలి. ఇప్పుడు మా డాడీ ఏమవుతుందంటే టీవీ కొంటే మా స్టడీస్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పి టీవీ కొనట్లేడు. ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఫస్ట్లో లేకుండే. మా అక్క కాలేజ్ పోయినాకనే మా అక్క దగ్గర ఉన్న ఫోన్ నాకు వచ్చింది. ఫస్ట్ నాకు కాలు ఇరిగినప్పుడు అప్పుడు ఈ ఫోన్ ముందరనే ఉండే, పలిగిపోయింది. మా ఇంట్లో ఏమేమి ఫోన్లు ఉన్నాయి అన్ని మా స్టోరేజ్ ఒకసారి చూద్దాం. కాదు అయితే మా డాడీ ఏమైందంటే గాయస్ చెప్పిండు, అన్నీ మా డాడీ వాడినాయి. మా డాడీ వాడి కొత్త, ఇప్పుడు పాత ఫోన్లు మా డాడీ ఫస్ట్ ఐఫోన్ కూడా వాడిండు. ఏంటిది అది ఏదో 6 or 4 ఏదో నాకు అంత తెలియదు, చిన్న ఫోన్ అది ఇప్పుడు ఉందో లేదో, అది ఏడుందో, దాని బ్యాటరీ కూడా ఉబ్బింది, దాన్ని చూపించలేను. అన్నీ మా డాడీ వాడిన ఫోన్లే మేము వాడుతున్నాం. అవి మా డాడీ కొత్తగా అదేదో వివో TR ఏదో ఉంది ఫోన్, అది ఉన్నాడు. శాంసంగ్ మా అక్కకి ఇచ్చేసిండు ఇంతకుముందు.
వివో కూడా వాడిండు, ఆ వివో బలిగిపోయింది. మా డాడీ వాడినాక మా అక్క వాడినాక నాకు వస్తుంది, అసలు మమ్మీకి వస్తుంది, మమ్మీ నేను తీసుకుంటా, నాకు సపరేట్గా వస్తుంది. వచ్చిన ఫోన్ పోయింది ఆడ వలిగిపోయింది గైస్. ఇక సరే ఆ సినిమా చూసినాక కంటిన్యూ చేస్తాను బ్లాగ్. నా వాయిస్ అన్న రీచ్ అయిందా కాలేదో ఓ టైం ఎంత అవుతుందో చూడండి గైస్, మీరే చూసుకోవచ్చు. కొంచెం తప్పు టైం ఉంది, తప్పు అంటే 4 minutes 3 minutes తక్కువ ఎక్కువ ఉంటుంది అంతే. సారీ గైస్ ఫర్ దిస్ డిస్టర్బెన్స్. మొబైల్ ఇంట్లో అయినా గింతే ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 9:21 అవుతుంది. పెడదాం ఫోన్, టార్చ్ చేసి పెడదాం. అరే మమ్మీ ఎటు పోతా అలానే డోర్ ఆగే. కిటికీ దగ్గరికి వచ్చింది గైస్. ఇక్కడ ఫోన్ టార్చ్ చేద్దాం. ఇక్కడ మొత్తం చీకటి చీకటి ఉంది, పెద్ద హాంటెడ్ ప్లేస్ ఉన్నట్టే ఉంది. చెప్పులేద్దాం కాళ్ళకి. గైస్ మొత్తం ఎంత చీకటి ఉందో. ఇక్కడ ఇప్పుడు కొంచెం ఇంట్లో లైట్లు ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే ఇగో వీళ్ళ ఫోన్లు అంతా కనిపించకపోవచ్చు. ఇగో ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం లైట్ వెళ్తురు వస్తుంది. ఇక మొత్తం చీకటి చీకటి, మొత్తం చీకటి చీకటి ఉంది గైస్. నేను కనిపిస్తున్నా కనిపిస్తలేదు నాకు తెలియదు. నా వెనకాల దయ్యాలు కూడా ఉండొచ్చు, భూతాలు కూడా ఉండొచ్చు. కానీ మాకు చీకటి చీకటి ఉంది గైస్. ఎట్లుందో చూడండి. అమ్మా దయ్యం వచ్చే ఉరికొచ్చే వచ్చే వచ్చే లైట్ గాయస్. ఇలాంటి వాటికి భయపడద్దు మనం, లేకుంటే భయం కావట్లేదు. కానీ బయట దోమలు ఫుల్గా ఉన్నాయి గాయస్, ఫుల్ దోమలు ఉన్నాయి. అందుకని డోర్ వేయాలి ఇది. నేను పోతే ఓకే గాయస్, కొంచెం టార్చ్ చేసి ఇక్కడ పెడతా. సెట్ అవుతుంది. ఓకే నీకు అనిపిస్తుందా? సారీ ఫర్ డిస్టర్బెన్స్ గాయస్. ఓ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ మాట్లాడానికి ఉన్నదట్టుంది చాయిస్. కానీ ఇక్కడ ఉన్నంత హాంటెడ్ ప్లేస్ ఎక్కడ చూడలేను నేను. ఫుల్ చీకటి చీకటి ఉంది గాయస్ ఇక్కడ. ఒకసారి ఎంత పెద్ద హాంటెడ్ ప్లేస్ ఉందంటే ఇక్కడ ఎప్పుడు దయ్యం వస్తుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ దోమలు తిరుగుతున్నాయి గాయస్. ఏవో ఈడికెళ్ళి దయ్యం రావచ్చు, ఈడికెళ్ళి దయ్యం రావచ్చు, నాకు తెలియదు. దయ్యం వస్తే నేను బ్లాగ్ తీయలేదు. ఉత్తి జోకింగ్ గాయస్, నాట్ దయ్యం. దయ్యాలు గీయాలు ఏముండవు, నాకేం నమ్మకం లేదు. కానీ చీకటి చూస్తుండే మీకు కూడా ఇప్పుడు కొంచెం లైట్ అని ఉంది కదా చీకటి. దయ్యం 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 బూసుకో. అంటే దయ్యాలు ఎప్పుడైనా రావచ్చు. దయ్యాలు రావచ్చు, అట్లేం లేదు. కానీ ఓకే గాయస్, ఇక చాలు మనం చేసిన జోకింగ్ కాడికి. అయితే గాయస్ ఏమైందంటే సినిమా చూసిన, అంటే చూసిన సినిమానే మళ్ళీ చూసిన. ఆ సినిమా ఎప్పుడో చూసిన నేను, గుర్తుంది స్టోరీ. కానీ మళ్ళీ చూసిన, ఎందుకంటే నాకు అర్థం కాలేదని కాదు. నేను ఆ సినిమా చూడకపోయిన ముందే డౌన్లోడ్ కొట్టేసిన. డౌన్లోడ్ అయినాక అర్థమైంది సినిమా చూసిన సినిమానే మళ్ళీ చూసిన అని. అట్లా గైస్ అంతే. ఆ సినిమాలో ఏదో సినిమా పేరు కూడా మర్చిపోయినా గైస్. ఏదో పీ మీద స్టార్ట్ అవుతుండే, చిన్న పాపది ఏదో యానిమేట్ మూవీ. అది మంచిగా ఉండే. ఇప్పుడు 2 times చూసిన. అది అంత అనిపించలేదు నిన్న మొన్న చూసిన మూవీస్ అంతా, ఎందుకంటే చూసిన మూవీ కాబట్టి. కానీ మంచిగానే ఉంది. సో గైస్ కొంచెం ఇక్కడ బయట ఉంటే కొంచెం వాయిస్ నిమ్మలంగా మాట్లాడాల్సి వస్తుంది, పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతుందేమో అని. మన ఇంట్లో పోయి మన రూమ్లో కూడా మాట్లాడదాం. మనకి ఈ రూమ్ అంటూ లేదు, మనం కబ్జా చేసుకోవాలి దాన్ని. మన రూమ్లో అయితే ఇంకా ఎలక్ట్రిక్ పని అయితే కలగలేదు. ఈ మెయిన్ దగ్గరికి పోయి ఇది పైకి అనాలి, లైట్ ఆన్ అవుతుంది. లైట్ ఆన్ అయిందిగా. ఓకే గైస్ ఇప్పుడు ఇక్కడ పెడదాం. ఓ బయట వాళ్ళు పాటలు పెడుతున్నారు, సారీ చేయడం వచ్చింది చూసుకోలేదు గైస్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు నా ముఖం కనిపించకపోవచ్చు మీకు. ఇప్పుడు కనిపిస్తుందా? ఆ లైట్ బ్యాక్ సైడ్ ఉంది దానికి. డైరెక్షన్ మారుద్దాం గైస్. సారీ ఫర్ దిస్, అన్నిట్లా సారీ చెప్తున్నా. ఉంది కదా లైట్ ఏమో పైన నడుస్తుంది, మనం ఉన్నాం. నా ఫేస్ కనిపిస్తుందో కనిపిస్తలేదు తెలియదు గైస్ నాకు. ఓకే మన మొబైల్ వాటికి ఇట్లా ఇన్ని కష్టాలు ఇన్ని వస్తున్నాయి.
అయితే చెప్పాల్సింది ఏంటంటే గాయస్ ఇదంతా మనకి చీకటి ఉంది కదా. ఎందుకు చీకటి ఉందంటే కింద మొత్తం చీకటి ఉంది. అపార్ట్మెంట్లో ఏడా అంతా బయట చీకటి ఉంది. మా ఇంట్లో లైట్ ఉంది, ఆ ఇంట్లో లైట్ ఉంది. లైట్లు ఉన్నాయి. ఏదో కరెంట్ బిల్ పే చేశారంట, ఏదో ఇష్యూ మనకు తెలియదు అది. అయితే మార్నింగ్ నుంచి లైట్లు లేవు బయట. లిఫ్ట్ కూడా పనిచేస్తలేదు. కిందికి పోవాలన్నా మెట్ల 6th floor దిగాలి, ఎక్కాలి. ఇంకా అదే ఉంది గైస్. ఈడ బయట మాత్రం చీకటి ఉంది, మస్తు ఉంది. చూసి ఎంత మస్తు ఉందో, మస్తు అనిపించింది కదా. నాకైతే మస్తు అనిపించింది గైస్. మీకు కూడా మస్తు అనిపిస్తే చెప్పండి. మస్తు ఇప్పుడన్నా అసలు ఇట్లా ఉంది. ఒక రోజు ఏమైందంటే బ్లాగ్ అయిపోయింది, ఏం చేసినా కూర్చొని ఎడిటింగ్ చేసుకున్నప్పుడు సడన్గా కరెంట్ పోయింది గైస్. కరెంట్ పోతే ఏమైందంటే ఇంట్లో కూడా పోయినాయి కరెంట్. ఇంట్లో కరెంట్ పోయిందంటే పోతుంది, అది బయట తీసేసేది ఇది. ఓకే గైస్, ఇంతసేపు చేసిన వ్లాగ్ అంటే చేసినా అది రికార్డ్ కాలేదు. ఇక ఓకే గాయస్, ఇక చీకటి అయింది బయట. దోమలు వెయిటింగ్ నా కోసం. ఇక నెక్కర్ చేసుకొని కూర్చున్నా, దోమలు వెయిటింగ్ కరవానికి. ఇక అవి కూడా డిన్నర్ అయిపోతే మంచిగా. ఓకే గాయస్, అట్లా ఏం లేదు కానీ ఛానల్లో కొత్త వాళ్ళు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వ్లాగ్ అయితే ఏం చేసిన ఇప్పుడు, ఎందుకంటే చీకటి అయింది. ఎందుకంటే గాయస్ ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి, డాడీ వచ్చినాక అప్లోడ్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం గైస్. ఛానల్ కొత్త చూస్తుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ లైక్స్ గైస్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం.